మాట్లాడకుండా మహాలక్ష్మి అని పూజ చేస్తారా ఏంటి? కర్మ కర్మ, ఇదంతా చూడాల్సిన తలరాత నాకుంది. బంగారి గురించి ఎవరు తప్పుగా మాట్లాడకండి. బంగారి, మనిద్దరం లవ్ చేసుకుంటున్నాం, ఒకటిగా ఉంటాం. అది క్వశ్చన్ చేయడానికి వీళ్ళంతా ఎవరు? ఏయ్, దీనికి మించి ఏమైనా మాట్లాడవంటే నిన్ను చంపేస్తాన్రా. ఏయ్, నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే అందరి ముందు మంచిదాన్ని అయిపోతావా? వాడు అబద్ధం చెప్తున్నాడనే అనుకుందాం. ఇంత రాత్రిపూట ఒక మగాడితో ఒంటరిగా ఈ రూమ్లో నీకేం పని? ఈ రాస్కల్ ఎందుకు లోపలికొచ్చాడు? వీడు నిన్ను ముందెప్పుడు కలిసింది లేదు కదా? లేదు సార్, నిజంగా నాకు వీడెవడో తెలీదు. నాకు తెలిసినంత వరకు ఏ అమ్మాయి కూడా తనకి తెలియని వాడిని రూమ్లోకి పిలిచి డోర్ వేసుకోదు కదా. ఇద్దరూ రూమ్లో ఒంటరిగా గడిపిందే కాకుండా ఆపండి. ఏంటలుడు నువ్విక్కడ? ఎవరు ఒంటరిగా ఉన్నారు? నేను అక్కడే ఉన్నాను. ఏయ్, ఎవరు నువ్వు? ముందు బయటికి పో. ఆగు, అంతా కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. అయ్యో, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలిసినంత వరకు ఏ అమ్మాయి కూడా తనకి తెలియని వాడిని రూమ్లోకి తీసుకొచ్చి తలుపు వేయదు కదా. ఇక్కడ ఏం జరిగిందో నాకు క్లియర్గా తెలుసు. ఏంటి బాబు, నువ్వు బంగారి లవ్వర్వా? బంగారి నిన్ను కలుద్దామని రమ్మని చెప్పిందా? చెప్పరా, ఎవర్రా నువ్వు? నిజం చెప్పేంత వరకు నిన్ను వదిలిపెట్టేది లేదు. చెప్పరా, ఎవరా నువ్వు? చెప్పు, చెప్పరా, ఎవరు నువ్వు? అవును, నేను బంగారి లవర్నే. రేయ్, నువ్వు నిజం చెప్పేంత వరకు నిన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వను. చెప్పరా, ఎవరు నువ్వు? చెప్పొద్దు. ఎవరు నువ్వు? నిన్నెవరు పంపించారు? ఏ మోటివ్తో ఇక్కడికి వచ్చావు నువ్వు? పారిపోరా. ఇప్పుడు కానీ నిజం బయటికి రాలేదో కొట్టి కొట్టి నేనే చంపేస్తాను నిన్ను. చెప్పరా, ఏ మోటివ్తో నువ్వు ఇక్కడికి వచ్చావు? చెప్పు, చెప్పు, చెప్తా లేదా? పారిపో. ఏయ్, ఆగరా, ఏయ్, ఆగు. ఆగరా. ఎక్కడ పోతావురా? పట్టుకోండి వాణ్ణి. చంపేస్తాను నిన్ను. ఆగు, పట్టుకోండి. అక్కడే ఆగు. రేయ్, బాబు చంపేస్తానురా నిన్ను. ఎవర్రా నువ్వు? రే ఆగురా. రే పట్టుకోరా మామ. ఆగు. పట్టుకో. రే ఆగురా. ఇవన్నీ. తప్పించుకున్నాడు రాస్కల్. బంగారి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? తప్పు చేయకుండా నీ మీద ఎవరైనా నింద వేస్తే ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి బంగారి. ఊరికే ఇలా ఏడవకూడదు. మీ అందరికీ ఇదే చెప్తున్నాను. ఇక మీద ఎవరైనా బంగారి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను మనిషినని మర్చిపోతాను. బంగారి గురించి ఏమనుకుంటున్నారు మీరు? తను నిప్పు. తనని ఎవ్వరూ ముట్టుకోలేరు. తన మీద ఎవరైనా నింద వేశారంటే వాళ్ళు ఎవరైనా సరే నేను నా జీవితంలో నుంచి తీసిపడేస్తాను.
బంగారి రా బంగారి. బంగారి ఏడవద్దు బంగారి. నిజంగా నేనే తప్పు చేయలేదు సార్. వాడెవడో కూడా నాకు తెలీదు. బంగారి నాకంతా అర్థమైంది. నువ్వు ముందు ఏడవడం ఆపు. వాడు మా నాన్నని చూశాను అని అన్నాడు రవి సార్. అందుకే లోపలికి. బంగారి నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు నా దగ్గర ఏం ప్రూవ్ చేసుకోక్కర్లేదు. లేదు రవి సార్, అక్కడ కొద్దిసేపు నేను వణికిపోయాను. మీరు చెప్పారు కదా, తప్పు చేయలేదు అంటే ధైర్యంగా ఎదిరించి నిలబడు అని. కానీ ఒక అమ్మాయిగా నేను అలా ఉండలేకపోయాను రవి సార్. అక్కడున్న చాలా మంది నాకు అగెయిన్స్ట్ గానే నిలబడ్డారు. వాళ్ళు నా మీద నింద వేసి నా గురించి ఏవేవో మాట్లాడారు. అందుకని వాళ్ళ ముందు నేనేం మాట్లాడాలో అర్థం కాలేదు. నేనే కాదు, ఏ అమ్మాయి కూడా ఎలాంటి నింద పడినప్పుడు సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోయేది. ఒకవేళ మీరు అక్కడి నుంచి బయటకు వచ్చి నా కోసం మాట్లాడకపోయింటే నేను ఆ సమస్యని ఎలా హ్యాండిల్ చేసి ఉండేదాన్నో నాకు అర్థం కాలేదు. తప్పు చేయకుండా అక్కడొక దోషిలాగా నిల్చుండిపోయాను. బంగారి ప్లీజ్ బంగారి ఏడవద్దు. వీళ్లే కాదు, ఈ ప్రపంచంలో కూడా ఎవ్వరూ నా ముందుకొచ్చి నువ్వు తప్పు చేశావంటే నేను అది నమ్మను బంగారి. నీకోసం నేను నిలబడతాను బంగారి. నీ గురించి నాకు బాగా తెలుసు బంగారి. కానీ ఒకే ఒక విషయం తెలీదు. వాడు ఎవరో చెప్తేనే ఇక్కడికి వచ్చాడు. నిన్ను అందరి ముందు అలా నిలబెట్టడానికి అలా మాట్లాడాడు. దీని వెనక ఎవరున్నారో, వాణ్ణి ఎవరు పంపించారని కనుక్కోవటానికి నేను ట్రై చేశాను. కానీ వాడు ఎస్కేప్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్తారు? ఏదో ఒక రోజు నా కంట్లో అయితే పడతారు బంగారి. ఆ రోజు చెప్తాను వాడికి.